అయితే తమాష ఏంటంటే ఇప్పుడు ఇదంతా సృష్టికాలం అంటామండి మనం. ఈ సృష్టికాలంలో ఈవేళ శబ్దాలన్నీ ఇంత బాగా విస్తరించున్నాయి. మరి ఒకనాడు ఇవన్నీ ఏమవుతాయండి? ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతాయి? ఇవన్నీ ఉంటాయా? పోతాయి. ఎట్లా పోతాయో తెలుసుకోవాలంటే ముందర అవి చెప్పే వస్తువుల గురించి తెలుసుకోవాలి. ఇవాళ మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ఏం కనిపిస్తున్నాయి ప్రపంచం అంటే? మనుషులు ఉండడానికి ఊళ్ళు, వాళ్ళు కట్టుకునే ఇళ్ళు, వాళ్ళు ధరించే వస్త్రాలు, వాళ్ళు వాడే వాహనాలు, వాళ్ళు ఇతరత్ర ఉపయోగించే పరికరాలు, ఇవే కదండి ప్రపంచం అంటేను. అందులో ఎవడు ఎక్కువ వాడతాడు, ఎవడు తక్కువ వాడతాడు, ఎవడెలా వాడతాడు, అది మారుతూ ఉండొచ్చు కాక పర్వాలేదు. ఈ రకరకాలైనటువంటి మనుషులు, జంతువులు ఉంటాయి కదా, ఇవన్నీ 5 వస్తువులతో తయారైన పంచభూతాత్మకాలే కదండి. ఇవన్నీ పంచభూతములతో తయారైనటువంటి బాడీస్ ఇవన్నీ కూడాను. ఈ పంచభూతాత్మకంగా కనిపించేటువంటి మనుష్య, తిర్యక్, స్థావర, అచేతనాలన్నీ, చేతనాలన్నీ మొత్తం ఇవన్నిటినీ మనం తీసుకున్నట్టయితే ఒకనాడు ప్రళయము అనే స్థితి ఏర్పడ్డప్పుడు ఇవన్నీ నేరుగా మళ్ళీ మెట్లో కలిసిపోతాయి. ఇప్పుడు ఏదో ఒక చోట ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, ఒక టైడల్ వేవ్ వెళ్ళి కొట్టింది ఒక గట్టుని, 2 లక్షల మంది ఏమయ్యారు? ఇప్పుడు వాళ్ళు 2 లక్షల మంది భూస్థాపితం. ఏ మట్టిలోంచి అయితే వచ్చారో మళ్ళీ ఆ మట్టిలోనే కలిసిపోతున్నారు వాళ్ళు. మరి అప్పుడు అంతకుముందు ఇళ్ళు, వాకిళ్ళు, ఇళ్ళు, చెట్లు, చేమలు, జంతువులు, ఇన్ని వాటి కోసం పెద్ద వ్యవస్థ, ఏర్పాట్లు, రోడ్లు, దారులు, సిగ్నల్స్ ఇవన్నీ కూడా ఆ మృత్యు కెరటం వచ్చి ఆ ప్రాంతాన్ని కుట్టినప్పుడు అది డిస్టర్బ్ అయిపోతే అవన్నీ మొత్తం ఫ్లాట్. ఏ ఇతర తేడా లేకుండా మట్టి కింద మళ్ళీ అవన్నీ కలిసిపోతున్నాయి. ఈ ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ మట్టిలో కలుస్తాయి. మట్టి ఏమవుతుంది? మట్టి నీటిలో కలిసిపోతుంది. అదేంటండి, నీళ్లు పోస్తే మట్టి పీల్చేస్తుంది కదండి? ఎస్, పీల్చేస్తుంది. మామూలుగా అయితే పీల్చేస్తుంది. నీళ్ళు ఎక్కువ పోస్తే, నువ్వు ఇంత మట్టి తీసుకుని దాని మీద 2 చుక్కలు నీళ్లు పోసావనుకో, ఆ నీళ్ళను ఆ మట్టి పీల్చేస్తుంది. కానీ నువ్వు ఇంత మట్టిని తీసుకుని దాని మీద ఓ 10 బిందెలు నీళ్లు పోస్తే ఆ మట్టి కాస్త మళ్ళీ కరిగిపోయి అంత జలమయం అయిపోదా? మనం చూసే భూమి కంటే ఎన్నో రెట్లు అధికంగా ఈ జలం ఉంది కనుక ఈ భూమి అంతా మొత్తం జలంలో కలిసిపోతుంది. జలమేమగును? ఆ జలం కాస్త మనకి చూడండి, నీళ్లు పోసినప్పుడు నీళ్లలో కనుక ఏదైనా నిప్పు వేసినట్టయితే ఆ నిప్పు ఆరిపోతుంది. కానీ అదే నిప్పు ఎక్కువగా ఉన్నట్టయితే నీళ్లు ఆవిరై ఆరిపోతాయి. మన నేలను తుడిచినప్పుడు కాసేపు అయ్యేటప్పటికి ఆ నేలంతా పొడిగా ఆరిపోతుంది. ఎందుకు ఆరుతో? నీళ్ళు ఏమైపోయాయి? అన్నీ మాయమైపోయాయి. ఎక్కడ మాయమైపోతాయి? ఏమైపోతాయి నీళ్ళన్నీ? ఆ నీరన్నీ క్రమంగా ఆవిరైపోయి అంతా పైకి వెళ్ళిపోతున్నాయి. తేజస్సు వాతావరణంలో ఉండేటటువంటి దాని యొక్క ప్రభావం చేత. కానీ అదే ఏ వానాకాలం లేకపోతే రోజు అప్పటికి వారం రోజులుగా వాన పడుతుంటే నువ్వు చుక్క వేసిన ఆ చుక్క ఆరదు, నీకు భలే ఇబ్బందికరంగా తయారవుతుంది. ఎందుకని? వేడి తక్కువగా ఉంది కనుక. మనకు తెలిసిన మన ఇళ్లలో అనుభవిస్తున్నాం. అంటే నువ్వు ఇంత చూసేటువంటి సముద్రం లాంటి జల స్థితి అంతా కూడా ఆ తర్వాత ప్రళయం అనేటువంటి దశలో అది క్రమంగా ఆవిరి క్రింద మారిపోతుంది. తేజస్, ఆ తేజస్ అంతా గాలి దానికంటే అధిక ప్రాంతంలో ఆక్రమించి ఉంటుంది కనుక దాంట్లో వెళ్ళి కలిసిపోతుంది. గాలి కంటే మించినది ఆకాశం అంతటా వ్యాపించి ఉంది కనుక ఖాళీ అనేది ఇదంతా వెళ్ళి దాంట్లో కలిసిపోతుంది ఆకాశంలో. ఇలాగా పృథివీ అప్సు లీయతే ఆపస్తేజసి తేజ వాయో వాయురాకాశే. ఇలా ఒక్కొక్క దాంట్లో క్రమంగా వెనక్కి వెళ్ళి అవన్నీ చివరికి ఏమైపోతాయి? ఈ వస్తువులన్నీ క్రమంగా వెనక అహం తత్వం అనే దాంట్లో చేరిపోతాయి. ఆ అహం తత్వం అనేటటువంటిది ఇంకా కొంచెం వెనకాదరికి అబ్జార్బ్ అయిపోయి మహత్ అనే దాంట్లో చేరిపోతుంటాడు.
ఆ మహత్ అనేది ఇంకా వెనక్కి వెళ్ళిపోయి మూల ప్రకృతి అనే దాంట్లో చేరిపోతుంటుంది. ఈ మూల ప్రకృతి అనేది మరింత 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 స్క్వీజ్ చేసేసుకుని తమస్ అనే దాంట్లో చేరిపోయింది. ఆ తమస్ అనేటటువంటిది పరే దేవే ఏకీభవతి. ఈ తమస్ అనేటటువంటిది ఏదో ఒక పరదేవ అనే పేరు కలిగింది ఏదో ఒకటి ఉందట. ఇది వెళ్ళి దాని దగ్గర చేరిపోను. తమ పరే దేవే ఏకీభవతి. అప్పుడు ఉన్నదేమి? ఉన్నది పరదేవత ఒకటి. ఇది వెళ్ళి దాంట్లో ఏకీభావం చెందింది, విడదీయడానికి వీలు కానట్టుగా వెళ్ళి దాంతో కలుసుకుంది. అంతవరకే. అంటే ప్రళయము అని అంటుంది. మళ్ళీ సృష్టి జరగాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఆ పరదేవతలోంచి తమస్సు బయటకు వచ్చును. తమస్సు మరికొంచెం పెరిగితే అది క్రమంగా ఏదో అవ్యక్తం, అది అక్షరము, అక్షరం అవ్యక్తమగును, అవ్యక్త మూల ప్రకృతగును. ఆ మూల ప్రకృతి మరింత పెరిగి మళ్ళీ మహత్, మహత్ పెరిగి మళ్ళీ అది అహంతత్వం మళ్ళీ పెరిగి ఇదిగో ఈ పంచభూతాత్మకంగా ఉండే ఇవన్నీ కలుస్తాయి. మళ్ళీ కొత్త కొత్త శరీరాలు, ఆ స్థానాలు భోగోపకరణ భోగస్థానములుగా మొత్తం ఇవన్నీ తయారవుతాయి. అంటే ఈ జీవులు అనుభవించేటటువంటి భూములు, ఆ భూముల మీద వీళ్ళు అనుభవించడానికి వీలైనటువంటి రకరకాలైనటువంటి రుచి, వాసన, రంగులు మొదలైనవి కలిగినటువంటి పదార్థాల కింద ఇన్ని రకాలుగానే తయారవుతాయి. సృష్టి ప్రళయం. లోపలికి వెళ్ళిపోతే ప్రళయం అంటారు, బయటకు వస్తే సృష్టి. మొత్తానికి ఇవన్నీ అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు పెరిగి కనిపిస్తాయి, అప్పుడు మనకి చిన్న దశలో కనిపిస్తాయి. కనిపిస్తాయి అంటే మనం ఉండమనుకోండి చూడటానికి. కానీ అప్పుడు ఉండి ఎవడన్నా చూడాలనుకుంటే వాడు చూడొచ్చు, ఉండడానికి పర్మిషన్ దొరికితే. ఉండగలిగే శక్తి వాడికి అప్పుడు ఉంటే. అలా ఎవరికైనా ఉంటుందా అండి? ఉంది. మార్కండేయుడు అనేటటువంటి మహానుభావుడికి ఉంది. మార్కండేయనం కరియే అంటారు మనకి ఆళ్వార్. మార్కండేయుడు అనేటువంటి వాడు సాక్షి. భగవంతుడు ఆయన అట్టే పెట్టి ఆయన సృష్టి ఎక్కడి నుంచి జరుగుతోందో, ప్రళయం ఎవడిలో అవుతోందో, ఎవడి వల్ల మళ్ళీ ఇదంతా పునఃసృష్టి జరుగుతోందో, ఎవడి వల్ల ఈ రూపాన్ని సంతరించుకుని నిలబడుతోందో రాబోయే తరాలకి చెప్పాల్సిన బాధ్యత నీకుంటుంది. కనుక నువ్వుండు. నీకు వరం ఇచ్చినటువంటి రుద్రుడు కూడా ప్రళయ సాగరంలో కొట్టుకొని పోవలసినదే, జాగ్రత్త, పంపించేస్తున్నా అనేవాడు మార్కండేయుని నిలబెట్టి ప్రపంచంతో లోపలికి వెళ్ళిపోవడం. అప్పుడు మొత్తం ఈ దేవతా విశేషాలని పేరు కలిగినవి అన్నీ మొత్తం ఆయనలో చేరిపోవడం. ఆయన ఒక వటదళం మీద శయనించడం. కరారవిందేన పదారవిందం అన్నట్టుగా ఆయనకి దివ్య మంగళ విగ్రహ ఆకృతిని సందర్శనం చేసుకోవడం. దాని గురించి ఆ మహానుభావుడు అప్పటి వాళ్ళందరితోటి చెప్పడం. ఇదంతా మనకి మార్కండేయుడు తన అనుభవాలన్నింటినీ కూడా పాండవులకి అరణ్యవాసం చేసేటప్పుడు వివరిస్తాడండి. అప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా ఆవేళ ఏమీ లేదు, అంతా మొత్తం తమస్. అలాంటి స్థితిలో నేను ఒక పెద్ద ప్రళయార్ణవాన్ని చూశాను. అందులో ఒక తామరాకు మీద చిన్ని పిల్లాడిని చూశాను. నేను తామరాకు కాదు, ఒక వటపత్రం మీద నేను ఒక చిన్ని పిల్లవాడిని చూశాను. అమ్మో ఎంత భయం వేసిపోయిందో. అసలు మన ఆళ్వారికి ఎంత భయం వేసిపోతున్నాను. అది ఓరాలిలై అంటారు. ఓరాలిలై, అమ్మో అది పవమాన ఆలిలై అంటారు. అంటే అసలు చాలా లేత ఆకండి ఇది. అది ఎంత లేత ఆకంటే మామూలుగా కొంచెం బాగా చిక్కగా దళసరిగా ఉండే ఆకైతే గట్టిగా ఉంటుందండి. అది పైన దాని మీద చీమో గీమో పడ్డా అది నిలబడుతుంది. మరి లేత ఆకైతే అది పట్టుకుంటే జారిపోతుంది, పట్టుకుని జారిపోతూ ఉంటుంది, పట్టుకుని జారిపోతూ ఉంటుంది. అలాంటి ఒక ఆకు మీద ఈ చిన్నపిల్లాడు కనిపించాడండి. ఎలా కనిపించాడు? మొత్తం లోకాలన్నీ తనలో తీసేసుకుంటూ అసలు తలుచుకుంటే అసలు భయపడిపోతారు ఆళ్వారు అనమాట. అయ్యయ్యో ఎంత దారుణమైన స్థితి ఇది. మిగతా చోట్లయితే చిన్నపిల్లవాడిని చూడండి మంచం మీద పడుకోబెట్టిన తర్వాత అప్పుడప్పుడు అమ్మ లోపలికి పని చేసుకోవడానికి వెడితే ఆ పిల్లాడు మంచం మీద ఇటు అటు ఇటు అటు దొర్లుతూ ఉంటే ఎప్పుడైనా అలా అంచుదాకా వచ్చాడు అనుకోండి పిల్లవాడు, చూసింది అనుకోండి అమ్మ ఏం చేస్తుంది?
అక్కడ పాలు పొంగిపోతున్నా అలాగా అట్టే పెట్టేసి ఈ పిల్లాడు ధనమని ఎక్కడ కింద పడతాడని వచ్చి పిల్లవాడిని మనసు మీద మజ్జిగైనా చేరుస్తుంది, లేదా అమాంతం తీసి వాడిని తన హక్కునైనా చేర్చుకుంటుంది. చేర్చుకోవడానికి ఒక అమ్మాయినా ఉంది అక్కడ. కానీ ఈ వెర్రివాడి దగ్గర ఎవరూ లేరు కదండి. వటస్య పత్రస్య పుటే శయానం అని అన్నప్పుడు ఆయన దగ్గర ఎవడున్నాడు అక్కడ? ఓ చిన్న లేతాకు మీద, ఓ చిన్న మర్రాకు మీద, ఓ చిన్న వేషం వేసుకుని, నోట్లో వేలు పెట్టుకుని, ఏం చేతగాని వాళ్ళ పడుకున్నాడే. ఇటు దొర్లితే ఏమవుతుంది, అమ్మో అని ఆడవాళ్ళు భయపడిపోతారు. ఎంత ప్రళయార్ణవం, ఎన్ని లోకాలు, ఎంత కథ, ఎంత చిన్ని పిల్లాడు, ఏమిటి, అయ్యి బాబోయ్ బాబోయ్ ఏమైపోతుందో తల్లడిల్లిపోతారనమాట. ఆ స్థితిని తలుచుకుని మన ఆళ్వారు. అయితే ఇన్నిటిని లోపల పెట్టుకుని ఆయన చేతకానివాడు ఉండేది కదా. ఈ రహస్యం మన ఆండాళ్ళ తల్లికి తెలుసును. ఆల్ ఇన్ ఇలయాయి ఆవిడ చెప్పింది, నీ తమాషాలైన నా దగ్గర కాదయా, ఎవరి దగ్గరైనా చూపించు, నాకు తెలుసును నువ్వెవడివో, నాకు తెలుసును నువ్వేం చెయ్యగలవో, నా దగ్గర నువ్వు మాట్లాడద్దు. ఆల్ ఇన్ ఇలయాయి అరుళ్. నువ్వు అనుకుంటే ఏమైనా చేస్తావు, నువ్వు అనుకోకపోతే ఏమీ చేయలేవు. గోదాదేవి 26వ పాసురంలో చెప్పేసింది, మాలే ఆల్ ఇన్ ఇలయాయి. అసలు నువ్వు ఆ వటపత్రలో పడుకున్నది మాల్ కనుకనే పడుకున్నావు, లేకపోతే నువ్వు పట్టత్ర మీద పడుకుని వాటన్నిటిని తనలో తెచ్చేసుకుని ఎందుకు నువ్వు ఆ పోజు పెట్టాలి? ఎందుకు పెట్టాడు తెలిసిన అదో తమాషా చెప్తారండి. మళ్ళీ మనం కొంచెం పక్కకు వస్తున్నాం. ఆయన వటపత్ర మీద పడుకోవడానికి కారణం చెప్పారని తెలిసినటువంటి మన పూర్వ ఆచార్యులు ఈ జీవులందరినీ ఎన్నోసార్లు సృష్టించి రక్షించి మళ్ళీ ప్రళయం చేసి, సృష్టించి రక్షించి ప్రళయం చేసి ఇన్ని చేస్తున్నా అసలు వీళ్ళు ఎప్పుడు మారట్లేదు. చూసారండి, ఈ ప్రాబబ్లీ గాట్ వెక్స్డ్ విత్ దీస్ గైస్. ఎన్నిసార్లు చేస్తారు. మరేం చేయాలి? వీళ్ళకి తెలిసిన ఆశ్రయించండి రా అంటే ఆశ్రయించరు. నన్ను తెలిసి కాస్త నా పూజ చేసి అభిషేకం చేసుకుంటారా, పాదతీర్థం తీసుకుంటారా, తరిస్తారంటే వినరు ఒక్కడు మాట. వీళ్ళు వినేది ఏంటి? శుభ్రంగా చూడండి, చిన్నపిల్లలు ఆముదం తాగితే ఆరోగ్యం అని చిన్నప్పుడు అమ్మలు పోసేవారు. ఇప్పుడు డాక్టర్స్ పోయకూడదు అంటున్నారు. ఇదివరకు పోసేవాళ్ళు కనుక ఆరోగ్యంగా ఉండేవాడు. ఆ పోసి తాగరా అంటే వాడు తాగడు. ఎందుకంటే వాడికి భలే వగరుగా ఉంటుందేమో, అది తాగబుద్ధి అవ్వదా. అందుకోసం ఏం చేసేవారు, వాడిని శుభ్రంగా కాళ్ళలో కూర్చోబెట్టేవాడిని. ఆ కాళ్ళతోటి వాడిని అలా గట్టిగా పట్టుకుని ఆ వేడివేడిగా కొద్దిగా కాస్త తేనె కలిపినటువంటి ఆవదాన్ని పట్టుకొచ్చి చెంచాతో పోస్తే మళ్ళీ అవ్వదు కదా, అది ఎంతసేపటికి పోయాలి కనుక. ఓ చెంచా పోస్తే అరగినది ఉంటుంది అది. అదంతా వాడి నోట్లో పోయాలంటే శుభ్రంగా ఓ గరిటె నోట్లో పెట్టి అంతా పోసేస్తే వాడు ఇంకా అంటూ ముంగేస్తుంటాడు. అలాగా బలవంతంగా వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నోట్లో పోసి మింగించేసేటటువంటి పిల్లవాడి హితం కోరే తల్లిలాగా ఈ జీవరాశినంతటిని కూడా ప్రళయము అనే ఒక వంక పెట్టి శుభ్రంగా అందరినీ ఒకచోట తీసుకొచ్చేసి తన బొదలో చేర్చేసి అప్పుడు తన పాదం తీసి తన నోట్లో పెట్టుకున్నాడు. వేధవా, ఇప్పుడు తాగుతావా తాగవా? నువ్వు తాగను అనే ప్రశ్న లేదు కదా. ఆయన పాదం తీసుకొని శుభ్రంగా నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, శ్రీపాద తీర్థం లోపలికి పోతూనే ఉంది. లోపలికి పోయిందంటే మొత్తం ఆ లోపల ఉండేవాడంతా ప్యూర్. వాష్ వాష్ వాష్. నీ ఇష్టాలతో ప్రశ్న లేనే లేదు. అది శుభ్రంగా వాష్. అందుకోసంటండి ఆయన వటపత్రశాయిగా రూపాధారణ చేసినది. లేకపోతే అవసరం ఏంటండి? మరి ఇలా చేస్తే ఎవడైనా బాగుండదేమో, ఎవడైనా చూస్తే అని పాపం ఆ అంత లేతగా ఉండే వటపత్రాన్ని అందులో పడుక్కుని నలుగురు చూడకుండా ఉండడం కోసం అలా పెట్టేసుకుని మళ్ళీ ఆ నోట్లో పోసుకుంటాడు, పాదం పెట్టుకుంటాడు. వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని కదండి అంటారు. మన ఆళ్వారు అది చూసే బెంబేలు ఎత్తిపోతారు. నువ్వు ఏదో చెయ్యబోయావయ్యా, ఆకు గుచ్చి కన్నం పడితే లేతాకాయ
అది కొంచెం ఇలా వాలి దాని నుంచి నువ్వు దొల్లిపోతే అమ్మో ఏమైపోతుందో బెంగపడిపోతారు. ఇట్లా జీవవర్గాన్ని బాగు చేయడం కోసం మొత్తం ఈ ప్రపంచంలో ఈవేళ నువ్వు ఎన్ని వస్తువులకి ఎన్ని రకాల పేర్లతోటి ఎన్ని యాక్టివిటీస్ తోటి దీన్ని నువ్వు నెట్వర్క్ చేసి పెట్టుకున్నావో అంతా మొత్తం అబ్జార్బ్ చేసేసి ఒకనాడు మెల్లిగా తమఃపరే దేవే ఏకీ భవతి వెళ్ళిపోతుంది. మార్కండేయుడు ఇదంతా చూచాడు. ఆయన వేళ ఒక్కడున్నాడు. మొత్తం ఈ బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, వరుణ, వాయు, అగ్ని, యమ, కుబేర, నో డిస్టింక్షన్, నో పార్షియాలిటీ. మొత్తం అంతా అర్జునుడు విశ్వరూపాన్ని చూసినప్పుడు ఆ నోట్లోకి ఒకరి వెంట ఒకరు మొదటి రోజు మెగాస్టార్ సినిమాకి క్యూలోకి తోసుకుపోతున్నట్టుగా మొత్తం అంతా ఆ నోట్లోకి బ్రహ్మాండంగా తోసుకుపోతుంటే ఆ అర్జునుడు చూశాడు, మార్కండేయుడు చూశాడు, వీళ్ళంతా నోట్లలోకి వెళ్ళిపోతుంటే అన్నాగా. ఆశ్చర్యపడ్డాడు మార్కండేయుడు. నేను చూశానయ్యా యుధిష్ఠిరా. మార్కండేయుడు చెప్పాడు యుధిష్ఠిరుడికి. తిరిగి మళ్ళీ ఆయన తనలోంచి ఒక్కొక్కటి పైకి తేవడం ప్రారంభించాడు. చిన్న గింజ క్రమంగా పెరుగుతున్నట్టుగా మెల్లిగా తనలో ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పంతో దాంట్లోంచి ఒక తమస్ అనేది మొట్టమొదటి విడిపడింది. ఆ తమస్ అక్షరమైంది, అక్షరం అవ్యక్తమైంది, అవ్యక్తం తనలోంచి క్రమంగా మూల ప్రకృతిలోంచి మహత్లోంచి అహంతత్వం. అందులో 3 రకాల అహంతత్వాలు అయ్యాయి. అంటే 3 కొమ్మలు వచ్చేసాయి అప్పటికే చిన్న గింజలోంచి. ఆ 3 తామస అహంకారం అనే దాంట్లోంచి పంచభూతాలు వచ్చాయి. సాత్విక అహంకారం అనే దాంట్లో ఇంద్రియాలు, మనస్సు వచ్చేసాయి. ఈ రాజస అహంకారం అనేది ఇటు అటు కలుస్తుంటే ఇవన్నీ ఒకసారి ఇలా కంగ్లామరేట్ అయిపోయి అందులోంచి మొత్తం ఈ బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండాలన్నీ వచ్చాయి. అందులోంచి అండాలన్నీ వచ్చాయి. ఒక అండంలో నువ్వు ఓ బ్రహ్మగారిని పుట్టించావు. ఆ బ్రహ్మగారికి తపస్సు చేయించావు. ఆ తపస్సు చేసేందుకు ఫలితంగా వేదాలు ఇచ్చావు. ఆ వేదాలతోటి ఇక నీ సృష్టిని అంతా నువ్వు చేసుకోవాలి అని చెప్పావు. ఆ సృష్టిలో ఏర్పడ్డవి ఇదిగో ఈ అండాలన్నీ, ఈ గోళాలన్నీ. అందులో ఒక గోళం భూగోళం, అందులో ఒక ఊరు మన హస్తిన, అందులో ఒక పరిపాలకుడు నువ్వు, అందులో నువ్వు ఉండే గది, అందులో నువ్వు ఉండే మూల ఈ కుర్చీ, నువ్వు ఇందులో వాడిపోయా. ఇదంతటినీ తనలోంచి బయటికి తీసి తిరిగి మళ్ళీ ఆ వస్తువుల్లో తానుండి అప్పుడు వాటికి ఒక రూపం, ఒక సత్తా తాను ఏర్పాటు చేశాడు. వీటితోటే ఇచ్చాడు ఆయన బ్రహ్మగారికి, ఇలాగే సృజించు. బ్రహ్మలో తానున్నాడు, సృజ్య వస్తువుల్లో తానున్నాడు. ప్రతి వస్తువులో తానుండి ఈ ఉండే స్థితిని ఇంతటినీ కూడా మార్కండేయుడు చూసేట్టుగా చేశాయండి. మార్కండేయుడు ఈజ్ ది బెస్ట్ విట్నెస్. మనకి మార్కండేయుడి చరిత్ర 16 ఏళ్ల దాకా అని తెలుసునండి. ఏ పార్ట్ ఆఫ్ మార్కండేయుడి చరిత్ర మనకి ప్రపంచానికి తెలుసును. రెస్ట్ ఆఫ్ ది మార్కండేయుడి చరిత్ర మీరు భారతం చదివితే తెలుస్తుంది. ఆయన చెప్పాడు, ఆయన తనకి చిరంజీవిగా ఉండాలని వరం ఇచ్చినటువంటి రుద్రుడు కూడా ప్రళయారణంలో కొట్టుకుపోక తప్పలా. ఎందుకంటే ఆయన కూడా సృజ్యమైనటువంటి వస్తువుల్లో ఒక వస్తువే కనుక. ఇలా ప్రపంచంలో వస్తువులన్నీ ఎన్ని పేర్లు, రూపాలు, పనులు కలిగి ఉన్నా ఒకనాటికి ఒక్కడి దగ్గరే చేరి ఉంటాయి. ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి ఒక్కసారి. ఈ వస్తువులకి మనం పేర్లు పెట్టుకున్నాం కదా. కొన్నింటికి ఉన్న పేర్లు పెట్టాం, కొన్నింటికి మీ పెద్దలు చెప్పిన పేరే మీరు చెప్పారు. ఇప్పుడు పైన కనిపించే ఖాళీకి ఆకాశము మీ పెద్దలు అలాగే చెప్పారు, వాళ్ళ పెద్దలు అలాగే చెప్పారు, మీరు అట్లానే చెప్తున్నారు. భూమి మీ పెద్దలు అట్లాగే చెప్పారు, మీరు అట్లా అని చెప్తున్నారు. కానీ మీరేదో మట్టితో ఒకటి తయారు చేశారండి, దీనికి ఒక టాయ్. పాపం మీ పెద్దలకి తెలియదు, మీరు పెట్టారు దీనికి ఒక పేరు. మీరు పెట్టిన పేర్లు కానీ మీ పెద్దల నుంచి వస్తుండే పేర్లు కానీ రకరకాలుగా ఉన్నాయి. అయినా ఇవన్నీ చివరికి ఒకటి దగ్గరికి చేరి అక్కడే నిలబడుతున్నాయి. అంటే ఈ పేర్లు పోయాయి, ఈ రూపాలు పోయాయి, ఈ పనులు పోయాయి, ఈ స్థితులన్నీ పోయాయి. అన్నీ కలిపి
ఇక ఉన్నది ఒక్కడే అబాల ముకుందుడు ఒక్కడే తప్ప మరి ఏమీ లేదు అన్నట్టుగా అయిపోయిందా లేదా? మళ్ళీ అందులోంచి ఇన్ని వచ్చాయా లేవా? ఇలా ఎంతకాలం ఇప్పుడు కొన్ని కోట్ల సార్లు జరిగిందయ్యా ఈ రిపిటేషన్ ఆఫ్ ది క్రియేషన్ అండ్ డిజల్యూషన్. మన సృష్టి ఇప్పుడు ఇది ఒకటే అనుకోకండి, ఇలాంటి సృష్టిలు కొన్ని కోట్లు జరిగాయండి ఇప్పటిదాకా. మరి ఇన్ని రకాల కోట్ల సృష్టిలు కూడా ఆ బాల ముకుందుడు కన్ను తెరిస్తే సృష్టి, ఇలా రెప్ప మూస్తే మళ్ళీ ప్రళయం, మళ్ళీ రెప్ప తెరిస్తే సృష్టి, రెప్ప మూస్తే ప్రళయం. ఆయన నిరంతరం కన్ను తెరుస్తూ మూస్తూ తెరుస్తూ మూస్తూ ఉంటాడు. ఒకసారి రెప్ప వస్తుంది, రెప్ప మూతపడుతుంది. ఒకసారి రెప్ప తెరిచి మళ్ళీ మూసే లోపల కొన్ని వందల బ్రహ్మలు పోతారు. రెప్ప తెరిచి ఒకసారి ఆయన మూసే లోపల కొన్ని వందల మంది బ్రహ్మలు పోతారు. బ్రహ్మగారి వయసు ఎంతో తెలుసిన మనం గతంలో అనుకున్నాం, అని ఎప్పుడు అనుకోవడం మంచిది. ఇప్పుడు మనం ఉండేటటువంటి ఈ కాలం ఉంది కదండి, 4,32,000 సంవత్సరాలు కలియుగం అనుకున్నాం కదా. 43,20,000 ఒక చతుర్యుగం, 20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం కదా. ఇలాంటివి 2,000 కలిస్తే బ్రహ్మగారికి ఓ రోజు. దాన్ని బట్టి ఆయనకో ఏడాది, దాన్ని బట్టి ఆయనకో 100 ఏళ్ళు. ఇది బ్రహ్మగారి యొక్క ఒక ఆయుకాలం అండి. అంటే బ్రహ్మగారు ఒకసారి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఈ భూములు లాంటివి కొన్ని వందల సార్లు పుట్టిపోతాయి. కానీ పరమాత్మ ఒకసారి రెప్ప తెరిచి మూసేటప్పటికి ఇలాంటి బ్రహ్మలు కొన్ని వేల మంది ఒకసారి అయ్యిపోతారండి. మరి ఇప్పుడు ఆ పరమాత్మని మీరు ఎట్లా ఊహించగలుగుతారు, ఎంతని మీరు గుర్తించగలుగుతారో మీకేమైనా చేతనైతే చేసి చూడండి. ఇవన్నీ ఆ పరమాత్మ దగ్గర చేరి ఆయన ఒక్కడే ఉంటాడు, ఇంకే. మరి అప్పుడు ఆయన్ని చెప్పే పదమేమి, ఆయన్ని చెప్పడానికి ఎలాగా అంటే ఇందాక మళ్ళీ మనం చెప్పుకున్నాం చూడండి, ఈ శబ్దాలన్నీ క్రమంగా ఎలా వస్తువులు వెనక్కి డిజాల్వ్ అయిపోతుంటాయో క్రమంగా 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 వెనక్కి, అట్లానే ఈ పదాలన్నీ క్రమంగా ఒక చోటకు వచ్చేస్తాయి. వాటి వాటి భాషల ఆరిజిన్ సాంస్క్రిట్, నేరుగా దాంట్లోకి వచ్చేస్తాయి. ఆ సంస్కృతం వేదంలోకి వెళ్ళిపోతుంది. ఆ వేదాలన్నీ 3 పదాల్లో 3 వాక్యాల్లోకి వచ్చేస్తాయి. ఆ 3 వాక్యాలు 3 వ్యాహృతుల్లోకి వచ్చేస్తాయి. 3 వ్యాహృతులు 3 అక్షరాల్లోకి వచ్చేస్తాయి. 3 అక్షరాలు 1 అక్షరంలోకి వచ్చేస్తాయి. ఆ ఇప్పుడు చెప్పండి, మిగిలినవేమిటి? చివరికి మిగిలినదేమి? ఇటు ఆ, అటు ఆయన. అంటే రండి, ఇక్కడ ఆ మిగిలింది, వీటన్నిటిని తనలో చేర్చుకున్నటువంటి అతడు మిగిలాడు. అందుకే అతను మిగిలినప్పుడు అతన్ని ఎట్లా చెప్పాలబ్బా అనేది అక్షరం వెతుక్కుంటూ ఉంటుంది. ఈ అక్షరం ఉండేటప్పుడు నేను ఎవరిని చెప్పాలబ్బా అని ఇది వెతుక్కుంటూ ఉంటుంది. ఈ రెంటికి పొత్తు. అంచేత నన్ను చెప్పేది నువ్వు, నీ చేత చెప్పబడేటటువంటి వాడిని నేను, బస్ అంతే. ఇద్దరికీ సఖ్యత కుదిరింది కనుక అప్పుడున్నది ఆ ప్లస్ అతడు. చేత ఆ అంటే అతడు. ఎట్లాంటి అతడు? అన్నిటినీ తనలో పెట్టుకున్నవాడు, తనలోంచి అన్నీ తీసేవాడు, తీసిన వాటన్నిటా వ్యాపించేవాడు, వ్యాపించిన వాటిని నిలబెట్టేవాడు, నిలబడ్డవి రకరకాల పనులు చేయడానికి పనికొచ్చేట్టుగా తీర్చిదిద్దేవాడు. అంత వ్యాప్తమైన వాడు కనుక అతడు విష్ణు. అకారార్థ విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృత్. ఆయనండి ఆ అంటే. ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఇవన్నీ తర్వాత విషయాలే. మళ్ళీ తన లోపలికి ఎలా అబ్జార్బ్ చేసుకుని ఎందుకు రెట్టే పెట్టాడు? మనం భోజనం చేస్తే లోపల మింగీశాక ఉంటుందండి అలాగా? మీరు రోజు శుభ్రంగా అన్నం కూరలు అన్నీ వేసుకుని తింటున్నారండి? భోజనం చేస్తున్నారా? చేసిన మళ్ళీ అలాగే బయటికి తీస్తే వస్తున్నాయా?
వస్తే ఎంత ప్రమాదం అండి. అప్పుడప్పుడు వస్తుంటాయండి పాపం కొందరికి, కానీ అలా రావండి. ఆ రంగు మారిపోయి, రూపం మారిపోయి, వాసన మారిపోయి ఇంకో రకంగా వస్తాయి. కానీ అది భరించే శక్యం కాదండి. కానీ పరమాత్మలోంచి అట్లా కదే, ఏది లోపలికి ఎట్లా వెళ్ళిందో అది మళ్ళీ అట్లానే వస్తుందండి. మీ కంప్యూటర్స్లో కొన్ని వేల పేజెస్ మీరు దాంట్లోకి డేటా ఎంట్రీ చేసి దానంతటినీ మళ్ళీ మీరు సేవ్ చేసుకున్నాక దాన్ని కంప్యూటర్ని మూసేస్తే మళ్ళీ ఏ పేజీలో ఎన్నో అక్షరం ఎక్కడ ఎలా మీరు టైప్ చేశారో అవి ఆ పేజీలో అక్కడే అలానే జాగ్రత్తగా ఉంటాయి. ఇంత చిన్న చిప్పులు, ఇంత మైక్రో చిప్పులు. మళ్ళీ మీరు కంప్యూటర్ నుంచి ఓపెన్ చేయగానే అన్నీ చక్కగా నీట్గా ఏ పేజీకి ఆ పేజీ, ఏ అక్షరానికి అక్షరం, ఏ రంగుకి ఆ రంగు, ఎక్కడ ఒకటి కలిసిపోతున్నాయా? తీస్తే మళ్ళీ మీరు దాని కనుక ప్రింట్అవుట్ తీస్తే ఒక రూమ్ అంతా చాలదా మీకు. కానీ మళ్ళీ చిప్పులో పెట్టేస్తే ఇంత చిప్పులోకి వెళ్ళిపోయి అన్ని వేల పేజెస్ కంటెంట్ను ఇంత చిన్న చిప్పులోకి వచ్చి మళ్ళీ ఏమాత్రం చెదరకుండా, ఏమి మళ్ళీ కలగాపులగం అయిపోకుండా మన దగ్గర ఉండేటటువంటి కాస్త ఈ చేతిలో 4 జంతికీలు పోసి, 4 చెగోడీలు పోసి, 4 చిట్టికారులు ఇచ్చి, కొంత బూందీ ఇచ్చి పట్టుకుంటారా జాగ్రత్తగా అంటే మనకి ఇందో కలిసిపోయి అది ఇందో కలిసిపోయి చివరికి ఏది ఎంతో కలిసిపోయిందో తెలియకుండా అంతే అన్ని కలిపి తినేస్తాం, వదిలేయం. విడదీసుకోవాలంటే మళ్ళీ బోళ్ళంత చికాకు, కలిసిపోయిన తర్వాత దాని వాసన దీనికి, దీని లక్షణం దానికి ఎక్కేసి మీరు బూందీ తింటుంటే ఏమో కార బూందీలా వేస్తుంది, చెగోడీలు తింటుంటే తీగా ఉంటాయి, చిట్టిగారెలు తింటుంటే పుల్లగా ఉంటాయి. ఇలాగే మీరు ఏదో ఒక వస్తువు ఒక రుచితో తినబోతే దాని రుచి దీనికి, దీని వాసన దానికి ఎక్కేస్తుంది. మీ కంప్యూటర్లో పెట్టిన ఫైల్స్లో ఒక పేజీలో ఉండేటటువంటి ఈ అక్షరం ఏదైనా ఇంకొక పేజీలోకి పొరపాటునైనా సంక్రమిస్తోందా? ఒక చిన్న ఒత్తైనా? నెవర్. ఏ పేజీది వెరీ స్ట్రిక్ట్లీ ఆ పేజీకే, ఆ స్థానానికే పరిమితం అంతే. మీరు తయారు చేసిన కంప్యూటర్ సంగతి మనం మాట్లాడుకుంటున్నాం, మీరు వాడుకునే కంప్యూటర్ సంగతి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రపంచం వాడి కంప్యూటర్. ఇన్ని ప్రళయం చేసి లోపల పెట్టేసుకుంటే ఈవేళ మనం చూసి ఈ అండ బ్రహ్మాండాలన్నిటినీ, ఇందులో ఉండే జీవరాశుల్ని కూడా ఒకచోటకి మొద్ద చేసి మళ్ళీ ఇది అని గుర్తించ వీలు కానంత ఇంత రూపంలోకి మార్చి పెట్టుకున్నా ఒకదాని సంస్కారాలు మరొకదానికి పొరపాటును కూడా సంక్రమించవు. ఒకడి లక్షణాలు, వీడి కర్మ వీడిదే, వాడి పక్కవాడి కర్మ వాడిదే, ఎవని కర్మ వాని దగ్గర, ఎవడి రికార్డ్ వాడి దగ్గరే. వెరీ వెరీ స్ట్రిక్ట్లీ ప్రిజర్వ్డ్. నో సెక్రటేరియల్ ఫాల్ట్స్, నో అఫీషియల్ మిస్టేక్స్. వాడి ఎంట్రీ వీడి దాంట్లోకి, వీడి పుణ్యం దాంట్లోకి, వాడి పాపం వీడి దాంట్లోకి సంక్రమించే ప్రశ్నే లేదు. అలాగా ఇక్కడ మళ్ళీ ఇంత సృష్టి చేస్తే అన్నీ చివరికి ఒక చిన్న కీటకం దగ్గర నుంచి దానికి ఉండే సంస్కారాలు దాని దగ్గరే ఉంటాయి. హీ సో పర్ఫెక్ట్. కనుక అవన్నీ మళ్ళీ అలాగ వస్తువులు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఆ వస్తువుని చెప్తే మళ్ళీ శబ్దాలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి శబ్దాలన్నీ? అకారంలోంచే వస్తాయి. అకారంలోంచి మళ్ళీ ఉకారము మకారము కలుస్తాయి, ఓంకారం అవుతుంది. అందులోంచి భూహు భువహ సువహ వ్యాపిస్తాయి. అందులోంచి మళ్ళీ మంత్రం వ్యాపిస్తుంది. అందులోంచి మళ్ళీ వేదాలు వస్తాయి. అందులోంచి మళ్ళీ సంస్కృతం వస్తుంది. అందులోంచి మళ్ళీ భాషలు వస్తాయి. భాషల్లోంచి మళ్ళీ శబ్దాలు తయారవుతాయి. శబ్దాల్లోంచి మళ్ళీ వ్యవహారాలు తయారవుతాయి. అప్పుడు మళ్ళీ కొన్ని కోట్ల భాషలు, కొన్ని లక్షల వస్తువులకి అవన్నీ సంకేతాలుగా మారిపోవడం, మళ్ళీ అంత వ్యవహారం, మళ్ళీ ప్రపంచం. ఈ సకల జగత్తుకి ఆ ఆది పురుషుడెవ్వడో అతడు కారణం. ఈ సకల శబ్దరాశులకి అకారం మొదటిది, ఆది కారణం. కనుక అతన్ని చెప్పే అక్షరం అకారమే. అకారం తెలిపేటటువంటి వస్తువు
అతడే. అతన్ని మనం ఉపాసన చేస్తున్నాం. ఎట్లా ఈ పనులన్నీ చేస్తున్నాడు ఆయన? ఎందుకు చేస్తున్నాడు? ఆయనలో ఉండేటటువంటి యోగ్యత